వాలంటీర్ వ్యవస్థనే పక్కన పెట్టే తప్ప కార్యకర్తలకి నాయకులకి న్యాయం జరగదని చెప్తున్నా. ఆ వ్యవస్థ పోవాలి. మనకు రావాల్సింది కార్యకర్తలు, నాయకులు. వీళ్ళుంటేనే ఇప్పుడు మనం ఏదైనా ఇల్లు కట్టాలంటే ముందు పిల్లర్లు ఉండాలా, బేస్పాటం ఉండాలా. ఇది లేదే ఆ వాలంటీర్లు తీసుకొచ్చి మన గొప్పలు ముంచేసినారు నిజంగా చెప్పాలంటే. లేకపోతే మన పార్టీ అధికారంలో ఉండేదే మన నాయకుల కార్యకర్తలు అసంతృప్తిలోనే చాలా మంది ఈసారి కూడా ముందుకు రాలేకపోయారు. కానీ మా మీద ప్రేమాభిమానం ఉంది కాబట్టి మమ్మల్ని గెలిపించారని చెప్తున్నా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అన్నగారికి జిల్లా అధ్యక్షుడు చెప్పాల్సిన అవసరం ఎంతైంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి మీటింగ్లు పెడతారు. ఏమి ఇబ్బంది అనేది ఆయన దృష్టికి తీసుకోవాలి. తప్పకుండా చాలా మంది అడుగుతున్నారు ఫోటోలు కావాలని. ఆ ఫోటోలు తీసుకోవడానికి కూడా 15 రోజులకు 12 మందిని పంపించమంటారు. ఆ 12 మందిని ఎవరిని పంపించాలో ఎవరు లేదో నాకు అర్థం కావడం లేదు. చాలా మంది బాధపడుతున్నారు. ఆ పక్క తెలుగుదేశం వాళ్ళేమో చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగి అయ్యా మీకు 10 ఏళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగలేదని అడుగుతున్నారు. నాకు కూడా నా దృష్టికి వస్తుంది. మన పోయినప్పుడు కూడా మన అసెంబ్లీకి పోయినప్పుడు చెప్పాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి, అన్నా నువ్వు జిల్లాలే నువ్వన్నారా, లేకపోతే మా నియోజకవర్గాలన్నా పంపిస్తా మీ దగ్గరికి. మీరు 5 మంది 10 మంది అంటే అయ్యే పరిస్థితి కాదు. మా నియోజకవర్గ ప్రజలు నీతో ఫోటో దిగాలని చాలా ప్రేమ అభిమానంతో ఉన్నారు మా నియోజకవర్గ ప్రజలు అని చెప్పారు. తప్పకుండా కేఎన్ఆర్ గారు ఏమైంది చెప్పు అని అడిగితే ఆయన అంతా ఒకటేసారి 50 మంది 100 మంది అడుగుతారు సార్ అంటున్నాడు. తప్పకుండా అడగాల్సిందే వల్ల. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఆయన ఎన్నో పనులు ఉండేవి. ఇప్పుడు అధికారం లేనప్పుడు కూడా మనకు ఫోటోలు తీయలేని పరిస్థితి ఉంటే ప్రజలు ఇంకా బాధపడుతున్నారు. అధికారం ఉన్నప్పుడు ఆయన ఎందుకంటే రాష్ట్రం మీద అన్ని దృష్టి పెట్టాలి కాబట్టి ఆ రోజు ఫోటోలు దిగలేదంటే ఎవరు అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. ఈ రోజు అధికారం లేదు, ప్రతిపక్షంలో కూడా లేవు కాబట్టి తప్పకుండా మనము ఫోటోలన్నా దిగలేకపోతున్నామని బాధ ప్రతి ఒక్కరిలో ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. జిల్లా అధ్యక్షుడు తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ఎమ్మెల్యేగా నేను చెప్పినా ప్రతిసారి మీటింగ్ పోయి మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఆయన దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా కమిటీలు ఎన్ని కావాలంటే కూడా చేస్తా. కమిటీలు మా వాళ్ళు వెనక రారు, మా వాళ్ళు ఎప్పుడు ముందే ఉంటారు అన్నింటిలో. కానీ మీరు రేపు మన ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలకు న్యాయం జరగలేదంటే ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో మా ప్రజల నాయకులు కార్యకర్తలు ఊరుకుంటే పరిస్థితి లేదు. పోలీసు వాళ్ళు పెట్టిన ఇబ్బందులు అయితేమి, ప్రతి అధికారులు ఒక పోలీస్ అని అనకూడదు, ప్రతి అధికారి ఈ రోజు ఆఫీస్కి పోతే వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడివ్వడం లేదు.